హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను ఆన్ ద గో. ఈరోజు వచ్చేసి ఒక మినీ వ్లాగ్. అది ఆల్రెడీ ఎప్పుడో చేసింది. ఈరోజు అయితే నాకు కనపడింది, నేనైతే వీడియో అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. ఇదైతే నేను కాలేజ్ అయిపోయాక లిడిల్ స్టోర్కి అయితే వెళ్తున్నాను గ్రోసరీస్ తెచ్చుకునేదానికి. అండ్ నాకు సీనియర్ చేసిన సజెషన్ ఏంటంటే ఈ స్టోర్లో కొంచెం అఫోర్డబుల్గా ఉంటున్నాయి ప్రైజెస్. అండ్ అలాగే మన ఇండియాలో దొరికే ప్రతి ఐటెం కూడా ఇక్కడ మోస్ట్లీ దొరుకుతాయి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సో ఇంకా మీకు కావాల్సినవి అన్నీ ఇక్కడ దొరుకుతాయి అని చెప్పేసి అంటే నేను వెళ్ళిపోయాను ఈ స్టోర్కి. సో నా ఫేవరెట్ అనమాట. నేను బనానాస్ ఎక్కువ తింటాను, డైలీ ఒకటైనా తింటాను. సో నాకు ఇక్కడ ప్రైస్ ఏంటంటే కొంచెం తక్కువ అనిపించింది. నేనైతే అది కార్ట్లోకి యాడ్ చేసుకున్నాను. సో ఇలానే షాపింగ్ అయితే నాకు ఇక్కడ ఎలా అనిపించిందంటే, నేను మోస్ట్లీ ఇక్కడివి ఇండియన్ రూపీస్వి కన్వర్ట్ చేసుకొని చూసుకుంటే వామ్మో ఇంతనా, 2 pounds అని ఉంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక 220 అట్లా అవుతుంది కదా. సో నేను అలా కంపేర్ చేసుకొని వామ్మో ఇక్కడ ఇంత పెట్టేస్తున్నానా అని అనిపించింది. బట్ ఫుడ్ విషయంలో అయితే నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను. నేను మోస్ట్లీ ఉన్నా పర్లేదు అని కొనుక్కునే టైప్ అన్నమాట. ఇక్కడైతే వెజిటేబుల్స్ చూడండి, ప్రతిదీ దొరుకుతుంది. ఇంకా చిన్ని టమాటోస్ కూడా దొరుకుతున్నాయి. అండ్ అలాగే ఉల్లికాడలు అంటారు కదా, స్ప్రింగ్ ఆనియన్స్, అవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఆనియన్స్ అయితే ఇవి ఈ బీట్రూట్ ఏంటంటే కుక్డ్ బీట్రూట్. మన ఇండియాలో ఇలాంటివి దొరకవు. ఇలాంటి వింతలన్నీ ఇక్కడే జరుగుతాయి. అన్నీ ఫ్రీజర్లో పెట్టేస్తారు. మనం ఏంటో ఫ్రెష్ అని చెప్పేసి వెంపర్లాడతాము. కానీ నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా అంతా ఫ్రీజర్ ఐటమ్సే, ఇన్స్టాంట్ ఫుడ్సే. బట్ దాని విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయినా, బట్ నేను కుక్ చేసుకొని తినే వాటిలో మాత్రం ఓకే, పర్లేదు. నా కుకింగ్ నాకు నచ్చుతుంది కాబట్టి. అండ్ ఇక్కడైతే నేను 1.29కి తీసుకున్నాను మష్రూమ్స్. బాగున్నాయి మష్రూమ్స్. ఇండియాలో నేను ఒక్కసారి తినుంటాను మష్రూమ్స్. ఇక్కడికి వచ్చాక నేను మష్రూమ్ పులావ్ చేసింది అయితే ఇక్కడ కొన్న వాటితోనే బాగా కుదిరింది. అబ్బా, టేస్ట్ నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. అండ్ యూకేలో ఉండే వాళ్ళకి ఎవరైనా షెఫీల్డ్ ఏరియాలో ఏదైనా ఒక మంచి స్టోర్ ఇలా తక్కువకుండా ఏమైనా ఉందంటే లిడిల్కి అయితే వెళ్ళిపోండి మీరు. ఫ్రూట్స్ కూడా కొంచెం పర్లేదు అనిపించింది బయట స్టోర్స్తో కంపేర్ చేస్తే. నేను ఉండే హౌస్ ముందు టెస్కో ఉంటుంది, దాంతో కంపేర్ చేస్తే ప్రైజెస్ అనేవి చాలా తక్కువ అనిపించాయి. అండ్ ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ దొరికే ఫ్రూట్స్ కూడా ఉంటాయి, లైక్ స్ట్రాబెర్రీస్, చెర్రీస్. అలాగా బాగుంది ఇక్కడంతా కూడా. నేనైతే ఒక పైనాపిల్ తీసుకున్నాను. ఇంతవరకు అయితే దాన్ని తినలేదు. ఇక్కడైతే నాకు బాగా నచ్చింది డోనట్స్ అండ్ షుగర్ బన్స్ అన్నమాట. చాలా బాగున్నాయి ఇక్కడ. ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు అయితే అనిపించింది మినిమం ప్రైస్ పెట్టొచ్చు, అది బిలో 1 pound ఉంటుంది, కొనుక్కోవచ్చు. బాగుంది ఇక్కడ. అండ్ వన్ థింగ్ వచ్చేసి, మీరు మనీ సేవ్ చేసుకుంటూ గ్రోసరీస్ కోసం చూసుకుంటూ కొనుక్కుంటారు కదా, ఆ మైండ్ సెట్ అనేది నాకు ఇక్కడికి వచ్చాక అలవాటు అయింది. ఇండియాలో ఉంటే అస్సలు తెలియదు అనమాట ఎంత షాప్ చేస్తానని. ఇక్కడైతే చూసి కొనుక్కుంటున్నాను. నైట్ అయిపోయింది 4కి, ఇంకా రిటర్న్ అయిపోతున్నాను. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.